ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓ మహిళ తన బొటనవేలు కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలు కాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వీడియోలోని వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన కోవూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. ప్రతిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతు లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి ఎన్నో దారుణాలకు ఒడిగట్టారని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్ సిజేఐ ప్రధానమంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతి పత్రాలు అందజేసి తన బొటన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోవూరు లక్ష్మి వీడియోలో కోరారు.